హలో వ్యూయర్స్, హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ వెంచర్ తో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ వెంచర్ తోటి నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, స్పెసిఫిక్ గా ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. అందుకే ఇది కేవలం నేను మాత్రమే కాదు, మీరందరూ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్ గా ఎవరైతే సిఆర్డిఏ నామ్స్ తో డెవలప్ అవుతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి, అది కూడా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో లేకపోతే సమ్ పర్టికులర్ పీరియడ్ లో ఇల్లు కట్టుకోవడం కాదు, ఇన్స్టెంట్ గా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ బ్యూటిఫుల్ వెంచర్. దీంట్లో ఉన్న హైలైట్స్ అన్ని కూడా మీకు 1 బై 1 అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అని ఎక్కువ టైం తీసుకోను, ల్యాక్ కూడా చేయను. సో ఫటాఫట్ ధనాధన్ ఇందులో ఉన్న హైలైట్స్ అన్ని కూడా మనం విత్ ఇన్ ఒక 5 minutes లో మనం డిస్కస్ చేసేద్దాము. సో ఇదైతే చెప్తున్నాను కదా, సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్, ఓకే, రెడీ టు కన్స్ట్రక్ట్ అన్నమాట. సో ఇప్పటికిప్పుడు మీరు కొనుక్కుని వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి వండర్ఫుల్ వెంచర్. మరి ఇది ఎక్కడో మూలకుందా లేకపోతే ఊళ్ళో ఉందా, ఒకవేళ ఉంటే ఏ ఊర్లో ఉంది, ఇదంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదండి గుడి. సో మనకి వెంచర్ ఏదైతే వాల్ ఉందో, సో దాన్ని ఆనుకుని గుడి ఉందన్నమాట. అండ్ ఇటువైపు వస్తే గనక ఇది వెంచర్ కి ఇది స్టార్టింగ్ పాయింట్, ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడే మనకి ఎంట్రన్స్ ఆర్చ్, సెక్యూరిటీ అంతా కూడా వస్తుంది. సో కరెక్ట్ గా రోడ్డును ఆనుకుని ఉంది ఇటు సైడ్ వెంచర్. అండ్ కమింగ్ టు దిస్ వే, ఇక్కడికి వస్తే కనుక మీరు చూస్తే ఆ చుట్టుపక్కల అవన్నీ కూడా ఇళ్ళే. నేను కదలలేదు, మీరు చూస్తే నేను ఇక్కడే ఉన్నాను. జస్ట్ లైక్ కెమెరా మాత్రమే 360 degrees తిప్పుతున్నా. సో ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి వీడియో తీయట్లేదు. సో అక్కడ మనం చూస్తున్నాము, అదంతా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంటున్నారు, జనాలు ఉంటున్నారు. ఓకే, సో ఊరు ఎంట్రన్స్ మనకేమో రోడ్డు, అండ్ ఇటువైపు చక్కని ప్రశాంతమైనటువంటి టెంపుల్. ఓకే, ఇంకా అటువైపు అంతా కూడా డెవలప్ అవుతోంది. సో అటువైపు అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ చేసి అటువైపు కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయిందనమాట. సో చుట్టుపక్కల 4 వైపులా ఉన్న హైలైట్స్. మరి ఇంతకీ వెంచర్ ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఉంది అంటే, ఇది కొత్తపేట విలేజ్ లో గనాత్కూరు చెలుకూరు రోడ్డు నానుకుని ఉన్నటువంటి వెంచర్. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి సరిహద్దు ప్రాంతం నడిబొడ్డని చెప్పొచ్చు మనం. ఇటు తెలంగాణకి అటు ఆంధ్రాకి కూడా నడిబొడ్డులో, అంటే లైక్ మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే ఉంది కదా, సో ఆ హైవేని ఆనుకుని ఉన్న పరిటాలకి ఇక్కడికి జస్ట్ 5 minutes అన్నమాట జర్నీ. ఇట్స్ అబౌట్ 2 to 2.5 kilometers డిస్టెన్స్ లో ఈ వెంచర్ అయితే ఉంది. సో అరౌండ్ ఇక్కడ నుంచి మనం కరెక్ట్ గా హైదరాబాద్ హైవేకి, అంటే దట్ మీన్ పరిటాలకి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి, సరికొత్త రంగులతో రూపుదిద్దుకోబోతున్నటువంటి మన అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఐకానిక్ బ్రిడ్జ్ కి ఇక్కడ నుంచి మనం కరెక్ట్ గా ఒక 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. చాలా అంటే చాలా దగ్గర. ఇటువైపు కరెక్ట్ గా మన ఆంధ్ర రాజధాని అమరావతిని చేరుకోవచ్చు. అదే విధంగా మనం ఇటువైపుకు వెళ్తే గనక మన తెలంగాణకి, అంటే హైదరాబాద్ కి వెళ్ళేటటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో పరిటాలలో చాలా అంటే చాలా ఫేమస్. ఈవెన్ హైదరాబాద్ సైడ్ వెళ్లే వాళ్ళు, విజయవాడ సైడ్ వెళ్లేవారు ఎవరైనా సరే పరిటాలు వచ్చామంటే అభయ ఆంజనేయ స్వామి స్టాచ్యూ, చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది, అది చాలా ఫేమస్. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆగి వెళ్తారు. సో ఆ స్పాట్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 10 నిమిషాల్లో ట్రావెల్ చేస్తే మనం ఆ స్పాట్ కి వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా దగ్గర, ఈవెన్ 2 kilometers, 2.5 kilometers అనమాట. విజయవాడ నుంచి వస్తే గనక విజయవాడ అవుట్స్కట్స్ ఇబ్రహీంపట్నం మన అందరికీ తెలుసు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత దాములూరు దాటగానే వచ్చేటటువంటి పరిటాల. సో పరిటాల హైవే నుంచి ఇక్కడ కరెక్ట్ గా 10 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు అనమాట. సో ఇది కంటిన్యూగా హైవే నుంచి కరెక్ట్ గా మనం అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే హైదరాబాద్ హైవే మనందరికీ తెలుసు, నందిగామ, జగ్గేపేట. సో ఇంకా అలా మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో మనం ఈ వెంచర్ ఎక్కడుంది ఎగ్జాక్ట్ గా అనుకుంటే గనక, మనకి ఇటు ఆంధ్ర రాజధాని అమరావతికి కూడా అరౌండ్ 15 minutes లో మనం వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ హైదరాబాద్ వెళ్ళాలి, హైవేకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక, హైవేకి అయితే ఇక్కడ నుంచి కరెక్ట్ గా 10 నిమిషాలు. సో అక్కడ నుంచి మీకు తెలుసు పరిటాల నుంచి హైదరాబాద్ హైవే ఎలా ఉంటుంది అని. సో ఇది రోడ్ కనెక్టివిటీస్ అయితే కనుక ఇలా ఉన్నాయండి.
సో ఇది కొత్తపేట అనే విలేజ్ లో ఉంది. పరిటాలకి జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు, ఒక 2-3 కిలోమీటర్స్. అదే విధంగా ఇటు విజయవాడకి వెళ్ళాలన్నా అరౌండ్ 15 కిలోమీటర్స్ లో మనం వెళ్ళిపోవచ్చు. ఈవెన్ అమరావతికి వెళ్ళాలంటే అరౌండ్ 10-15 నిమిషాల జర్నీ, అంతకు మించి ఎక్కువ పట్టదు. సో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ కి 10-15 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు. అదే విధంగా ఇంకా కంటిన్యూషన్ మనం తెలంగాణ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి రోడ్ కనెక్టివిటీస్. ఇన్ కమింగ్ టు ఫెసిలిటీస్ వైజ్ వస్తే సీరియస్లీ నేను ఇక్కడికి వచ్చి అరౌండ్ ఒక 15-20 మినిట్స్ అవుతుంది. సో మీదంతా సెట్ చేసుకునేసరికి ఎంత టైం పట్టింది. ఈ గ్యాప్ లోనే స్కూల్ బస్సులు అలాగే రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులు కూడా ఈ రోడ్డు కరెక్ట్ గా మీరు చూస్తున్నారు కదా. సో ఈ రోడ్లు చూస్తున్నారు కదా, ఈ రోడ్ నుంచే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి. అంటే లైక్ ఒక 5-6 బస్సెస్ అయినా వెళ్ళుంటాయి నేను ఈ గ్యాప్ లో. అదే విధంగా నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్ బస్సులు కూడా పిల్లలతో పాటు బస్సులు తీసుకున్నట్టు వెళ్తున్నాయి. దట్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అనమాట. సో ఎనీ టైం మనకి బస్ ఫెసిలిటీ ఉంది. మన వెంచర్ మీదుగానే వెళ్తున్నాయి బస్సులన్నీ కూడా. యాక్చువల్ గా మీరేనే కాదు, నేనైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన కళ. సో మనం సొంత ఇల్లు ఒక చోట ఒక ల్యాండ్ సెలెక్ట్ చేసుకుని కట్టుకుంటున్నాం అంటే అక్కడ పరిసరాలు ఇలా ఉండాలి, అలా ఉండాలని మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నేనైతే స్పెసిఫిక్ గా నేనే ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సాయిల్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, రోడ్ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాను. యాజ్ పర్ మై పర్స్పెక్టివ్ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. బికాజ్ సాయిల్ కూడా చాలా బాగుందండి. నిజంగా ఇది సారవంతమైన భూమి. ఇక్కడ చాలా పంటలు, అంటే ఏ మొక్క వేసినా సరే చాలా చక్కగా పండుతుంది అనమాట. మంచి సాయిల్. సో మొక్కలు బాగున్నాయంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్ గా వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఆహ్లాదభరితమైన వాతావరణం, ఒకవైపు గుడి, మరొక వైపు బడి, మరొక వైపు ఇటు విద్యకి వైద్యానికి, ఈవెన్ మనం హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు విజయవాడ వెళ్ళాలన్నా రోడ్ కనెక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఈవెన్ కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లాంటివి మనం వెళ్ళాలి అని అనుకుంటే గనక ఇక్కడ నుంచి అరౌండ్ మనం విజయవాడ వెళ్ళాలన్నా సరే వితిన్ 15-20 మినిట్స్ లో మనం వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్స్ కి వెళ్ళాలన్నా సరే చాలా ఈజీ. అండ్ ఇక్కడ స్కూల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇటు కంచుకచర్ల, నందిగామ వైపు కావచ్చు, లేదంటే ఇటు ఇబ్రహీంపట్నం, పరిటాల్లో కూడా సో స్కూల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఓకే, సో సాయిల్ బాగుంది, వాటర్ బాగుంది, అండ్ నేచర్ బాగుంది, రోడ్ కనెక్టివిటీస్ బాగున్నాయి. అన్నిటికీ మించి మనం ఎక్కడో వెళ్ళిపోయి ఎక్కడో మూల ఉండట్లేదు. సో చుట్టూ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి ఇళ్లున్నాయి, అంటే ఊరి మధ్యలో ఉన్నాం. సో చూసారా, ట్రాన్స్పోర్టేషన్స్ రెగ్యులర్ గా వెళ్తూనే ఉన్నాయి. 24/7 రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి వర్క్స్ చేసుకోవడానికి జనాలు బయటకు వెళ్తున్నారు. సో ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. సో బిజినెస్ అనేది జరుగుతోంది అని చెప్పి మనకు అర్థమవుతుంది, రైట్. ఆ రకంగా చూసుకుంటే గనక మరి ఈ వెంచర్ లో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ ఏంటి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను సిఆర్డిఏ లేఅవుట్ అని చెప్పి. సో సిఆర్డిఏ నామ్స్ ప్రకారము ఈ యొక్క వెంచర్ ని కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. సో సిఆర్డిఏ నామ్స్ మీకు నాకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఈ లేఅవుట్ లో 40 అడుగుల నుంచి 30 అడుగుల వరకు ఈ రోడ్స్ అనేవి, మిడిల్ లో రోడ్స్ అనేవి అరేంజ్ చేశారు. ఓకే, అన్ని రోడ్లకి కూడా ఎలక్ట్రిసిటీ సదుపాయం అనేది ఉంది. సో ప్రతి రోడ్డుకి ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంది. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అలాగే వెల్కమ్ అక్కడ ఫ్రంట్ ఆర్చ్ కూడా పెడుతున్నారు అనమాట. రోడ్లకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అలాగే ఇక్కడ మనం డ్రైనేజ్ కూడా ఆల్రెడీ ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, ఇది ఓపెన్ డ్రైనేజ్. ఓకే, ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చారు. అండ్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ పార్క్ కూడా వస్తుంది, అంటే చిల్డ్రన్ పార్క్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఇప్పటికిప్పుడు మీరు వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఓకే, గృహ నిర్మాణానికి తక్షణమే మీరు వచ్చి కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి మంచి వెంచర్. ఓకే, అలాగే ప్రతి ప్లాట్ కి కూడా చూసారు కదా, ఇక్కడ రాళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేశారు, హద్దు రాళ్ళు, అలాగే నేమ్స్ కూడా, ఓకే, నేమ్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేశారు. అన్నిటికంటే మించి మనం చూసుకుంటాం ఎంత బాగున్నా ఏం చేసినా వాస్తు అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని కదా. సో వాస్తు పరంగా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అన్నిటికీ మించి కంపెనీ క్లియర్ టైటిల్ అండి. సో ఎక్కడా కూడా కంపెనీ విషయంలో, అంటే వాళ్ళు చేసిన ప్రీవియస్ వెంచర్ కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ వెంచర్సే. సో క్లియర్ టైటిల్ ఉందన్నమాట. ఓకే,
సో సిఆర్డిఏ నామ్స్ మీకు నాకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అదే విధంగా ఆ నామ్స్ పక్కన పెట్టేస్తే కమ్ టు ద రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ పాయింట్ కి వచ్చేసరికి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఇప్పుడు పేమెంట్ అయిందంటే ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. సో స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ మనం చేస్తున్నాము. ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది. మనం ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకుని మనకి ఇల్లు కూడా కట్టుకోవచ్చు అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి మొత్తం 36 ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి కూడా ఈ వెంచర్ స్టార్ట్ చేసి జస్ట్ 1.5 మంత్ అయింది. 1.5 మంత్ లో ఆల్రెడీ 15 to 20 ప్లాట్స్ అయిపోయినాయి. సో ఇంకా రిమైనింగ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ గా అవుతుంది బిజినెస్ అని. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 167 గజాల నుంచి స్టార్ట్ చేసి 221 గజాల వరకు కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ 167 గజాలు, ఇంచుమించుగా 3 సెంట్లు అనమాట. ఓకే. సో ఇవన్నీ కీ హైలైట్స్ అన్నమాట. సో ఎన్ని చెప్తున్నారు, ఎంతకి మరి ఎన్ని ఫెసిలిటీస్, సో ఎంత మంచి రోడ్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఈ వెంచర్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే మేము ఎఫోర్డ్ చేయగలమా, మేము కొనుక్కోవచ్చా అని చెప్పి డౌట్ కూడా మీకు రావచ్చు. సో నేను చూసి అంటే ప్రైజింగ్ చూసి నేను కూడా యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను. సో ఇప్పుడైతే రివీల్ చేసేస్తున్నాను ప్రైస్. సో బిఫోర్ దట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నచ్చిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ వెంచర్ ప్లాట్ గజం కేవలం 12,000 రూపాయలు మాత్రమే. ఎగ్జాక్ట్లీ మీరు విన్నది కరెక్ట్, గజం కేవలం 12,000 రూపాయలు మాత్రమే. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇందులో మిడిల్ లో మీడియేటర్స్ ఎవరు లేరు, డైరెక్ట్ కంపెనీ. సో కంపెనీ నుంచే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాము. మధ్యలో మళ్ళీ వేరే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. గజం కేవలం 12,000 రూపాయలు మాత్రమే. ఓకే. సో కంపెనీ విషయానికి వచ్చేసరికి గత 18 సంవత్సరాలుగా విజయవాడ అదే విధంగా ఆంధ్రాల్లో మంచి మంచి వెంచర్స్ వేస్తూ మంచి ఇప్పటి వరకు ఒక సింగిల్ డ్రాబ్యాక్ కూడా లేని క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రెస్టీజియస్ కంపెనీ. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం చూపిస్తున్నటువంటి నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. సో కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీరే డైరెక్ట్ గా ఇక్కడ రండి, డైరెక్ట్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చూడండి. ఈవెన్ ఇక్కడ మేము చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి. సో మీకే కాదు మీ భవిష్యత్ తరాలకు కూడా మంచి సెక్యూరిటీని మీరు అందించాలి, మంచి ఇల్లును కట్టి మీ భావితరాలకు మీరు అందించాలి అంటే దిస్ ఈస్ ద రైట్ వన్, రైట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. మంచి పెట్టుబడి, భూమి మీద పెట్టుబడి పెట్టాలని చాలా మంది అనుకుంటారు. కాకపోతే అది సరైన ప్లేస్ లో పెడితేనే ఆ పెట్టుబడికి సరైన విలువ ఉంటుంది. సో ఇది మీరు పెట్టుబడి పెట్టడానికి సరైన ప్రదేశం అని డైరెక్ట్ గా మీరే వచ్చి చూసి చెప్పండి, నేను చెప్పడం కాదు. సో సైట్ విజిట్ చేయండి. ఫస్ట్ కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. డైరెక్ట్ కంపెనీ వారే మీకు స్లాట్ అలాట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఇక్కడికి తీసుకుని వచ్చి మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తారు. సో చుట్టూ చూస్తే మీకు అర్థమైపోతుంది వర్క్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో. సో డ్రైనేజ్ లో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేసారు, ఈవెన్ మొత్తం అంతా నెంబర్ బోర్డ్స్ వేసేసారు. డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా క్విక్ గా అయిపోతున్నాయి. సో చెప్పాను కదా ఆల్రెడీ 30 to 40% ప్లాట్స్ అయిపోయాయి. ఆలస్యం చేయకుండా తొందరగా వచ్చి మీరు కూడా మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి. ఓకే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళలో ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. సో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుభా శర్మ నౌ సైనింగ్ ఆఫ్.